కీలక ప్రకటన చేసింది. దీనిపై పూర్తి సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్ శిరీష. కేంద్ర ప్రభుత్వం రెండవసారి డిమానిటైజేషన్ ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని స్టార్ట్ చేసిందని మనం చెప్పవచ్చు. నిన్న సాయంత్రం ఆర్బీఐ ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. ఇక నుండి 2000 రూపాయల నోట్లు ఏదైతే ఉందో అవి చలామణిలో ఉండవు అని చెప్పి కూడా ప్రకటన అయితే జారీ చేసింది. ఆల్రెడీ ఇంత క్రితం మనం చూసుకున్నట్టయితే 2016 నవంబర్ 8వ తేదీన సాయంత్రం 8 గంటలకు ప్రధాని మోడీ మీడియా ముందుకు వచ్చేసి టీవీల ముందుకు ఒకటేసారి అందరికి షాక్ అయ్యేలా అయితే చెప్పడం జరిగింది. ఇక నుంచి అప్పుడు 1000 అండ్ 500 నోట్లు ఏవైతే ఉన్నాయో అవి ఇక నుండి మనుగడలో ఉండవు, అవన్నీ బ్యాంకులో వేసుకొని మార్చుకోవాలని అయితే చెప్పడం జరిగిందో. వాటన్నిటి నేపథ్యం కనుక మనం ఒకసారి చూస్తేనట్టయితే బీజేపీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినట్టు వాళ్ళ అధికారంలో ప్రచారంలో ఉన్నప్పుడు 2014లో కంటే ముందు ఏదైతే వాళ్ళు చెప్పడం జరిగిందో విదేశాల్లో ఉన్న నల్ల డబ్బులు తేవడమే ప్రథమ లక్ష్యం అని వాళ్ళైతే అధికారంలోకి రావడం జరిగింది. సో అదే విధంగా దానికి సంబంధించి వాళ్ళైతే ఖచ్చితంగా విదేశాల్లో ఉన్న స్విస్ బ్యాంకులో ఉన్న నల్లధనాన్ని తీసుకొస్తాము, భారతదేశానికి ఖచ్చితంగా తెప్పిస్తామని కూడా ప్రకటనలు చేయడం జరిగింది. దాని నేపథ్యంలోనే 2016లో డిమానిటైజేషన్ ప్రక్రియ ఏదో దాన్ని చేయడం జరిగింది. అయితే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా 2016లో అయితే డిమానిటైజేషన్ చేశారో దాన్ని అవి రద్దు చేసిన తర్వాత 2000 రూపాయల నోట్లు ఏవైతే ఉన్నాయో తీసుకురావడం వల్ల అక్రమార్కులకు ఏదైతే ఉందో లబ్ధి చేకూరడానికే మోడీ ప్రభుత్వం చేసింది. దానివల్ల సామాన్య ప్రజలకు కానీ లేదంటే ప్రజలకు మామూలు వాళ్ళకి కానీ ఏ విధమైన ఒక ఉపయోగం అయితే లేదు. అది కొండను తవ్వి ఎలుకని చందంగా కూడా చాలాసార్లు ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శించిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాజా నిన్న ఆర్బీఐ కూడా ప్రకటించింది 2000 రూపాయల నోట్లు ఇక నుంచి మనుగడలో ఉండవు. ఈ నెల 23 తారీఖు అంటే మంగళవారం నుండి సెప్టెంబర్ 30 వరకు ఈ 2000 రూపాయల నోట్లు బ్యాంక్ లో మార్చుకోవచ్చు లేదా వాళ్ళ ఖాతాలో డిపాజిట్ చేసుకోవచ్చు అని కూడా సో వాళ్ళైతే చెప్పడం జరిగింది. సో దీనికి సంబంధించి మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ ఇప్పుడు డిమానిటైజేషన్ టైంలో 1000 రూపాయలు 500 నోట్లు రద్దు చేసినప్పుడు ఈ 2000 రూపాయల నోట్లు మనకు తీసుకురావడం జరిగింది. అయితే ఈ 2000 రూపాయల నోట్లు వచ్చినప్పుడు చాలా మంది కూడా బయట చిల్లర దొరక్క చాలా మంది ప్రజలైతే ఇబ్బంది పడ్డ సందర్భాలు అయితే చాలా ఉన్నాయి. 2000 రూపాయల నోట్తో బయటకి ఎక్కడికి వెళ్ళినా కూడా చిల్లర అయితే దొరకలేదు, చాలా ఇబ్బంది పడ్డారు. సో దాని తర్వాత ఈ ఫోన్ పే, గూగుల్ పే ఏవైతే వచ్చాయో అవి వచ్చిన తర్వాత కాస్త జనాలలో ఈ చిల్లర బాధ అయితే తప్పిందని చెప్పవచ్చు. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఏ నోట్ అయినా కూడా 6 సంవత్సరాల వరకే సర్క్యులేషన్ ఉంటుందని ఆర్బీఐ వర్గాలు చెప్తున్నాయి. ఈ 5 సంవత్సరాల తర్వాత ఇవి ఆర్బీఐ తీసుకునే మామూలు సాధారణ చర్యల్లో భాగంగానే ఈ నోట్ల రద్దు అనేది ఉంటుంది. అంతేగాని ఇదేదో పెద్దగా చేస్తున్నాము దీన్ని అని ప్రజలకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి కూడా ఆర్బీఐ వర్గాలు ఎక్కడ కూడా చెప్పడం లేదు. ఈ సాధారణ ప్రక్రియలో ఒక భాగంగానే ఆర్బీఐ వాళ్ళైతే ప్రకటనలు చేస్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఈ దాదాపు 3,86,00,000 కోట్లు ఇవి చలామణిలో ఉన్న 2000 రూపాయల నోట్లు గత కొద్ది కాలంగా మార్కెట్ లో ఎక్కడా కూడా ఈ నోట్లు అయితే కనిపించలేదు. చాలా మంది ఏదైతే ఆరోపణలు చేస్తున్నట్టున్నాయో ఇది నల్లధనం వెళ్ళిపోయింది, వ్యాపారస్తులు రాజకీయ నాయకుల చేతులు మారింది, వాళ్ళే వీటన్నిటిని కూడా వాళ్ళందరూ భద్రపరుచుకున్నారని చెప్పి కూడా ఒకవైపు వాదనలు అయితే వినిపిస్తున్నాయి. మరోపక్క మొన్న జరిగిన కర్ణాటక ఎలక్షన్ లో అయితే మొత్తం 2000 రూపాయల నోట్లతోటే ఓటర్లను కొన్నారు అని చెప్పి కూడా విమర్శలు అయితే వస్తున్నాయి. సో మొత్తానికి ఏదైనా చూసుకున్నప్పటికీ ఆర్బీఐ అయితే ఒక వెసులుబాటు అయితే కల్పించింది. ఈ 23 తారీఖు నుంచి ఈ నెల అండ్ సెప్టెంబర్ 30 వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు లేదా దేశంలో ఉన్నటువంటి 19 ఆర్బీఐ శాఖలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రాల్లో అక్కడ కూడా వాళ్ళైతే మార్చుకోవచ్చు అని కూడా చెప్పింది. అయితే ఈ మార్చుకునే క్రమంలో ఒకటేసారి 20,000కు మించకూడదని చెప్పి కూడా ఒక కండిషన్ అయితే పెట్టింది. లేదంటే సొంత అకౌంట్ లో కనుక వేసుకుంటే మాత్రం సో ఏదైతే బ్యాంకులకు ఏ విధంగా నిబంధనలు ఉన్నాయో ఆ మేరకు అయితే బ్యాంక్ లో వేసుకోవచ్చు. ఇది ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. సమయం కూడా 4 నెలల సమయం ఉంది కాబట్టి ఎవరికి ఇబ్బంది ఎదురుకాకపోవచ్చు అని చెప్పి కూడా ఆర్బీఐ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తానికైతే ఈ రెండవసారి చేపట్టిన ఈ ఏదైతే ఉందో డిమానిటైజేషన్ ప్రక్రియ 2000 రూపాయల పెద్ద నోట్లు రద్దు ఇది ఏ మేరకు ఉపయోగపడుతుందో, ఏ మేరకు ప్రజలకు దీని వల్ల నల్లధనం బయటికి వస్తుందో అనేది చూడాలి శిరీష.